ఇది అడవి, చెట్లుంటాయి, సిగ్నల్స్ ఉండవు. బతిమాల బద్రీనాథ్ ఎందుకు పెదనాన్న గారు బళ్ళాల్లోనే ఉందామని. ఎన్రో ఇక్కడి నుంచి బాడీని తీసుకెళ్ళడం కూడా కష్టమేనే. ఎన్రో మీరు ఎన్రో. ఈడెవడు? ఏమైంది? మా తాతయ్య సడన్ గా అన్కాన్షియస్ అయ్యారు. బ్రీతింగ్ ప్రాబ్లం. తప్పకుండా. ఏయ్, ఎవడ్రా నువ్వు? అసలే మా తాతయ్యకి లంగ్స్ ప్రాబ్లం. మట్టి వేస్తావేంటి? చెప్, ఇది నారాయణ పర్వతం మట్టి. ఇందులో అణువున శ్రీ మహావిష్ణువు. బద్రీరావు, బద్రీ కాటారు సార్. అయ్యా, నా మనవరాలికి దేవుడంటే అస్సలు ఇష్టం లేదు. దాన్ని చంపేదని తనకి చెప్పండి ప్లీజ్. ఆ అమ్మాయిని కాపాడు, కాపాడు. బద్రీ, గురుజీ, భగవంతుడంటే ఇష్టం లేని ఈ అమ్మాయి బద్రీనాథ్ క్షేత్రంలోనే ఉండకూడదు. పంపించేయి. పంపే ముందు ఒక్క దీపం మార్పినందుకు శిక్షగా 1,00,000 దీపాలు వెలిగించాలి. దేవుడు నోరొచ్చింది ఆకలిస్తే తినడానికి, నిద్ర వస్తే ఆవులించడానికి, అంతేగాని ఇలా గుళ్ళో దీపాలు ఆర్పడానికి కాదు. వినరు వినరు. కూడా ఏంటి ఆ కచేరీ బ్యాచ్? పనిష్మెంట్ ఇచ్చింది ఆ అమ్మాయి ఒక్కదానికే. అమ్మా, ఇప్పుడు క్రికెట్ ఉంది, ఒక్కడే ఆడడుగా. 5 స్టార్ హోటల్లో వంట ఉంది, ఒక్కడే చేయడుగా. అంతెందుకు మన గుళ్ళో పూజలు ఉన్నాయి, ఒక పూజారే చేయడుగా. ఓ 10-15 మంది చేస్తారుగా. ఏమ్మా అలా చూస్తున్నావేంటమ్మా? నేను ఎత్తి నదిలో పడేస్తే కాపాడడానికి ఒకళ్ళు వస్తారా, 10-15 మంది వస్తారా అని. అమ్మా, నువ్వు ఒక్కదానేనంట. తొందరగా వెలిగించే, వెళ్ళిపోదాం. వెలిగిస్తున్నానుగా. ఆరిపోయింది. ఇలా అయితే ఎప్పుడు కవుద్ది? ఏమయ్యా, ఒక దీపం ఆర్పినందుకు ఇంకోటి వెలిగించమనొచ్చు, 10 వెలిగించమనొచ్చు, పోనీ 100 వెలిగించమనొచ్చు. నోటికి వచ్చిన 1,00,000 కోట్లు వెలిగించమంటే ఎలా వెలిగిస్తారా? చెప్. ఓకే,
చూడు, భక్తితో వెలిగిస్తే వెలుగుతాయి, ఇలా మొహమాటానికి వెలిగిస్తే అలాగే ఆరిపోతాయి. భక్తితో ఎలా వెలిగిస్తారు? అగ్గిపుల్లతో వెలిగిస్తారు. ఎలాగో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం మనసులో తలుచుకుని వెలిగించు, అప్పుడు వెలుగుతాయి. ఏంటి ఎలిగించడమే ఓ పనిష్మెంట్? దాని తోడు 1,00,000 సార్లు మంత్రం చదవాలా? అది ఈఎంఐ. ఈ అమ్మాయే ఇంకేది అవ్వదు. నేను వెలిగిస్తాను, చూడు. అమ్మాయి, ఇదేదో పని అయ్యేలా ఉంది. నీకు నచ్చినా నచ్చకపోయినా మంత్రం అనుకుని మొత్తం వెలిగించేయి. ఆ? విను విను, ఇది ఒకటన్నా విను, తెములుతుంది. ఓం నమో నారాయణాయ. తనని లేపొద్దు బాబు. ఈ ఒక్క పూటైనా ఈ దేవుడి సన్నిధిలోనే ఉండని. ఎందుకు సార్ ఈ అమ్మాయికి దేవుడు అంటే అంత కోపం? చిన్నప్పుడు దేవుని గుడిలో హోమంలో కర్పూరం వేస్తున్న వాళ్ళమ్మ ఈ రక్ష కట్టుకుంటే దేవుడు నీతో ఉన్నట్టే. దేవుడి సన్నిధిలో తన కళ్ళ ముందే అమ్మా నాన్నలు చనిపోవడం చూసిన అలకనందకి దేవుడంటే ఇష్టం పోయింది. మరెందుకు సార్ దేవుడంటే ఇష్టం లేని అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు? అదిప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉందయ్యా. సర్కార్ వచ్చేస్తున్నారు. అమ్మా, ఇప్పటి వరకు నాన్న చంపిన వాళ్ళు, నాన్న కోసం చనిపోయిన వాళ్ళు, వీడితో కలిపి 98 మంది. సర్కార్ ఢిల్లీలో ఉన్నారు. ఈ కార్యమైన తర్వాత వచ్చి కనుపడు. ఇప్పటికే లేట్ అయింది, తీసుకెళ్ళండి. అమ్మ ఒక్క నిమిషం. నా భర్త చావబతుకుల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ప్రాణం పోసాడటమ్మా. ఆయన వచ్చి తులసి నీళ్ళు పోస్తే గాని తను దహనం చేయొద్దని తన డైరీలో రాసుకున్నాడమ్మా. ఆయనకి ఫోన్ చేశానమ్మా, వచ్చేస్తూ ఉంటారు. ఎవరా పెద్ద ఆయన? జీడి నాయుడు గారమ్మా. తాతగారికి ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేను వచ్చాను. ఒక్కసారి మీ చేత్తో ఈ తులసి నీళ్ళు నోట్లో పోయండి అమ్మా. ఏ ఆ నీళ్లు పోస్తే బతుకుతాడా? ఈ పిచ్చి సెంటిమెంట్స్ నాకు నచ్చవు. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. నేనెవరో తెలుసా? నీ మేనత్తని, ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్యని. ఒక్కసారి నీ నోటితో అత్త అని పిలవే, చనిపోయిన నా అన్న, అదే మీ నాన్న ఆనందపడతాడు. ఎంతో మందికి ప్రాణాలు పోసిన జీడి నాయుడు కూతున్నని చెప్పకుండా 100 మంది ప్రాణాలు తీసిన ఒక రౌడీకి పెళ్ళానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? నాని!
రోజైతే నువ్వు పెళ్లి పీటల మించి వెళ్ళిపోయి మా తాతయ్యని అవమానించావో అప్పుడే మా కుటుంబంలో నువ్వు లేవు. జీవితంలో నిన్ను చూడకూడదనుకున్నా. ఇప్పుడు కూడా నీతో మాట్లాడినందుకు ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నా. నేను బతికున్నంత వరకు ఈ నోటితో నిన్ను అత్త అని పిలవడం జరగదు. ఎవరు మీరు? ఏంటిది? రైమోసోడా నిన్నెవరో తెలుసా? ఎవరో తెలుసా? నీ ఒక్కగా నాకు కూతురికి, ఒక్కగా నాకు కొడుకుని, నీ ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్టల వంక కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పిందిరా మా అమ్మ. భర్తగా నా తండ్రి, కొడుకుగా నేను ఎంతో గౌరవంగా చూసుకుంటున్న మా అమ్మని నీ మనవరాలు దారుణంగా అవమానించింది. అక్కడికక్కడే తను ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. కానీ మా అమ్మ ఆపబట్టేది ఇంకా బతుకుంది. ఎప్పటికైనా నేను దాన్ని బతకను. చంపేస్తా, చంపేస్తా. నేనెంతకాలం బతుకుతానో నాకే తెలీదు. ఆస్తులు ఇవ్వగలను, కానీ అండనివ్వలేకపోతున్నాను. ఆ భగవంతుడి అండ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. దానికి దేవుడి మీద నమ్మకం నువ్వే కలిగించాలి. సార్ మీరు మర్చిపోండి, ఇది నాకు చాలా చిన్న విషయం. 7 రోజులు, 7 రోజుల్లో అలకనందతో నా బద్రీనాథుడికి పొర్లు దండాలు పెట్టిస్తా. ఏంట్రా నువ్వు పెట్టించేది? 7 నిమిషాల్లో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. రా తాతయ్య. ఆగమ్మా, ఎల్లుండి పౌర్ణమి, మీ అమ్మా నాన్న చనిపోయిన రోజు. ఇక్కడ బ్రహ్మకపాలంలో ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే ఇక జీవితాంతం చేయనవసరం లేదు. వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందమ్మా. తాతయ్య ప్లీజ్ అమ్మా. సరే, అమ్మ నాన్న పేరు చెప్పావు కాబట్టి ఉంటాలే. కానీ వీడి మొహం మాత్రం నాకు కనిపించకూడదు. కుదరదు. బద్రీనాథ్లో ఈ బద్రీని ఎవరు ఎస్కేప్ కాలేరు. ఈ వసుధార దగ్గర ఎవరైనా నా ముందు తల వంచుకునే మాట్లాడాలి. సీఎం అయినా పిఎం అయినా తల దించుకుని ఉండాలి. అబ్బా మీరంత గొప్పరా అండి? నేనెంత గొప్పనో వచ్చిన ఆల్బమ్ చూడు తెలుస్తుంది. మనసులో బూతులు తిట్టుకుంటున్నట్టున్నా? బయటికే తిట్టాలనుంది, గుడి కదా అని ఊరుకున్నా. ఈ పనికి ఇంత బిల్డప్? మా పని అంటే నీకు అంత చీప్ గా ఉందిరా? మీరు మరీ ఎంత వైలెంట్ అవ్వకండి. ఏమండి, నాకు సగం గుండు గీసి ఆపేశారండి. మిగిలిన సగం అడిగేస్తాడు. ప్రామిస్ గా చెప్తున్నాను, నాకు నిజంగా షేవింగ్ చేసుకోవడం కూడా రాదండి. ఈ వేళ గీసుకో, రేపు నువ్వు చేసుకో. ఇది తీసుకో, తీసుకో, గీసుకో. నెత్తురు వస్తుందండి. దిగితే నెత్తురుగా అత్తరాసుదేడరా. వెళ్ళి డాక్టర్ చూపించుకో. మిగతా సగం ఆడికి గీయమను. ఆడికి గీయబోతే నేను గీస్తాను. వెళ్ళు, నువ్వు కూర్చో. నేనెందుకండి? నీ గుండు గీయడానికి. మొక్కు కోసం తిరుపతిలోనో, మోక్షం కోసం కాశీలోనో చేయించుకుంటారు. ఇక్కడ ఎందుకండి? నేను ఎవరి దగ్గర డబ్బులు ఫ్రీగా తీసుకోను. అసలు డబ్బులు ఎందుకు తీసుకోవాలండి? నువ్వు నా వృత్తిని అవమానించావు కాబట్టి. ఇవ్వకపోతేనండి? ఈ ఊరు దాటెళ్ళవు. తియ్యి 1000. 200 అనుకున్నా. ఇదిగో 1000. 800. నేను లెక్కల్లో కాస్త పూరండి. అప్పుడు 1200 కూడా ఇవ్వచ్చుగా. ప్రతి టూరిస్ట్ ప్లేస్ లో ఇలాంటి నా కొడుకు కంపల్సరీ ఒకడు ఉంటాడు. ఇదేటయ్యా కామెడీ కడితే క్యాష్ ఇచ్చా. టెస్ట్ చేశానంతే. వెళ్ళి. థ్యాంక్స్ అండి. ఏంటి బద్రి? గుండ్లు కొట్రా, జేబులు కాదు. అలాగే బద్రి, టైంకి వచ్చేస్తాడు. గోలీ బాబా. हाँ बद्री, कैसे हैं आप? ठीक हूँ बेटा. పొంగి పొంగి పోతుంది జలధార, వైభవంగా వస్తుంది వసుధార. ఇదిగో నేను ముందే చెప్తాను, దేవుడు నమ్మనోళ్ళు లుచ్చాలఫంగ్ లోఫర్లు 420లు బేవర్స్లు ఎవరు ఆ వసుధార కిందకి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుద్ది? వసుధార వాళ్ళ మీద పడదు, వెనక్కి వెళ్ళిపోద్ది. నీళ్ళకి నిజాలు తెలుస్తాయి. ఇక్కడ ప్రకృతికి పాపాత్మలు పసిగట్టే పవర్స్ ఉంటాయి. ఓ, అయితే ఈ భూమి మీద నా అంత వర్స్ట్ ఫెయిల్ లేడని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అదే, అందుకే వెళ్ళొద్దంటాను. నేను వెళ్తాను, అది నా మీద ఎలా పడదో చూస్తాను.
ఠీకే ఆ. చావ్. వచ్చాడు మునగాడు పెద్ద చవడానికి నీళ్ళంట వెనక్కి వెళ్తాయంట ఎలవే వెళ్ళిపోతుంది बेशरम और बदतमीज तुम्हें इतनी सी भी शर्म नहीं आई कि तुम ऐसे पवित्र स्थान पर आए हो ఎవడు నాసికుడు వచ్చాడు వీని బద్రీనాథ్ నుంచి పంపండి రా. అక్కర్లేదు నేనే వెళ్తాను పోరా. నాకేం సిగ్గుచరం లేదా ఏంటి నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను గానీ నువ్వు మరింత వరస్ట్ ఏడయా ఆ? ఏకంగా మాయమైపోయింది. ఏ ఊరు మందే? ఇప్పుడు ఎందుకంటే ఆ డీటెయిల్స్ ముందు అది కిందకు వచ్చేలా చూడండి ఈ సాధువులు చంపేసేలా ఉన్నారు ఏమయ్యా ఇది చాలా డేంజర్లో ఉంది దీని కింద కానీ మన రాజకీయ నాయకులను నుంచోబెట్టామనుకో చాలా మంది దొరికేస్తారు మరి అందుకే చెప్పింది మీరు వెళ్ళండి. ఎందుకు పెద్దనా గారు ఏ, చెప్. ఆ? వెళ్ళండి. పాపా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో టెంప్ట్ అయ్యేదానికి ఎందుకలకే సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది అక్కడ విను విను నేను వెళ్తే ఏదోలా మళ్ళీ తిరిగి వచ్చింది నువ్వు వెళ్ళావనుకో ఇంకెప్పటికీ రాదు. ఫస్ట్ ఫెయిల్ అయినా కరెక్ట్గా చెప్పావు. 100 జన్మలు ఎత్తినా నీ మీద ఒక్క చుక్క కూడా పడదు. ఏ అది నా మీద పడ్డమేంటి? నేనే దాన్ని నా మీద పడినివ్వను.